ఓన్లీ ఎన్ఐటి ప్లస్ సిస్టమ్ అయితేనేమో పార్షియల్ అడ్మిషన్ ఫీజు కడతారు. ఐఐటి స్టూడెంట్స్ కట్టాల్సిన పని లేదు. చాలా మంది ఎడ్యుకేషన్ లోన్స్ గురించి చూస్తున్నారు. ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాలంటే మీకు 4 years పైన మీ స్టూడెంట్కి అంటే పర్టికులర్ స్టూడెంట్కి ఎంత ఖర్చు అవుతుందో వాళ్ళు ఎస్టిమేషన్ ఇవ్వాల్సి ఉంటుంది కాలేజ్ వాళ్ళు. హలో హాయ్ స్టూడెంట్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఐఐటి స్టూడెంట్స్, ఐఐటిలో సీట్ వచ్చిన స్టూడెంట్స్ పార్షియల్ అడ్మిషన్ ఫీజు ఎక్కడ కట్టాలి, ఎప్పుడు కట్టాలి, ఎలా కట్టాలి అనేది చాలా మంది ఫోన్లు చేసి అడుగుతున్నారు. నేను ఒక వీడియో చేశాను, ఎవరెవరు పార్షియల్ అడ్మిషన్ ఫీజు కట్టాలి, ఎంత కట్టాలి, ఎక్కడ కట్టాలి అనేది. అది ఎన్ఐటి ప్లస్ సిస్టమ్కి సంబంధించినటువంటి ఓరియంటేషన్లోనే సాగింది ఆ వీడియో. బట్ ఐఐటీస్ వాళ్ళకి వచ్చినటువంటి డౌట్స్, చాలా మంది నా నెంబర్ పబ్లిక్ డొమైన్లో ఉండడం వల్ల ఈవెన్ మెంటర్షిప్లో ఉన్న వాళ్ళే కాదు అదర్స్ కూడా కాల్ చేసి మాట్లాడడం జరుగుతుంది అనమాట. సో దానికి సంబంధించి ఐఐటి స్టూడెంట్స్ ఎక్కడ కూడా పార్షియల్ అడ్మిషన్ ఫీజు కట్టాల్సిన పని లేదు. ఐఐటి స్టూడెంట్స్ ఎవరైతే 1 నుంచి మీకు ఆల్రెడీ సీట్లు వచ్చాయి కదా, ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ అండ్ ఇప్పుడు వచ్చినటువంటి 4th రౌండ్కి సంబంధించి కూడా సీట్లు అలాట్ అవ్వడం జరిగింది. మీకు ఈ డిఫరెంట్ రౌండ్లలో సీట్లు వచ్చినటువంటి స్టూడెంట్స్ మీరు ఖచ్చితంగా ఏం చేయాలంటే సో మీకు ఆల్రెడీ సీట్లు వచ్చినాయి కదా, రౌండ్ 1 నుంచి స్టార్ట్ చేస్తే 2, 3, 4 ఇప్పుడు 4th రౌండ్ నడుస్తుంది. అండ్ నెక్స్ట్ అప్కమింగ్ 5th రౌండ్లో కూడా సీట్లు వస్తాయి. వీళ్ళందరూ కూడా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి అయితే మీరు ఆల్రెడీ 17,500 రూపీస్ పే చేశారు. అండ్ జనరల్ కేటగిరీ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ, ఓబీసీ ఎన్సీఎల్ కానీ అయి ఉంటే మీరు ఆల్రెడీ 35,000 రూపీస్ పే చేసి ఉన్నారు. బట్ ఇప్పుడు ఆఫ్టర్ 5th రౌండ్ తర్వాత మాత్రమే 5th రౌండ్ తర్వాత మీరు మీ కాలేజీ లాగిన్ వెబ్సైట్స్ ఉంటాయి, కాలేజ్ వెబ్సైట్ ఫాలో అవ్వండి. కాలేజ్ వెబ్సైట్ అండ్ ఆల్రెడీ కొన్ని కాలేజెస్ వాళ్ళు పేమెంట్ లింక్స్ కూడా ఇచ్చేశారు. అండ్ అక్కడ ఈఆర్పి పోర్టల్ ఇచ్చారు. ఈఆర్పి పోర్టల్ అంటే వాళ్ళు లింక్ ఇస్తారు, దాంట్లో మీ డీటెయిల్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత పేమెంట్ లింక్స్ కూడా ఇచ్చారు కొన్ని ఇన్స్టిట్యూషన్ సంబంధించి. ఈ పేమెంట్ లింక్ మీ కేటగిరీకి సంబంధించి ఎంత పే చేయాలో అక్కడ పే చేయండి. అది ఎంత ఏంటనేది డిఫరెంట్ కాలేజెస్కి డిఫరెంట్గా ఉంటుంది. ఓన్లీ ఎన్ఐటి ప్లస్ సిస్టమ్ అయితేనేమో పార్షియల్ అడ్మిషన్ ఫీజు కడతారు. ఐఐటి స్టూడెంట్స్ కట్టాల్సిన పని లేదు. ఆల్రెడీ మీకు సీట్లు వచ్చినప్పుడు మీరు 17,500 అండ్ అలాగే 35,000 డిఫరెంట్ కేటగిరీస్ మీరు ఇండివిజువల్గా పే చేస్తున్నారు. కాబట్టి మీరు ఆఫ్టర్ 5th రౌండ్ ఏం చేయాలంటే కాలేజ్ వెబ్సైట్లో ఆల్రెడీ డేట్స్ కూడా ఇచ్చారు, రిపోర్టింగ్ డేట్స్ ఇచ్చారు అండ్ రిజిస్ట్రేషన్ డేట్స్ ఇచ్చారు. రెండు ఒకటే, రిపోర్టింగ్ అన్న రిజిస్ట్రేషన్ అన్న ఒకటే. అండ్ అలాగే కొన్ని పోర్టల్స్ కూడా ఇచ్చారు, ఈఆర్పి పోర్టల్స్ అని సంథింగ్ లింక్స్ కూడా ఇచ్చారన్నమాట. సో దాన్ని బేస్ చేసుకొని ఫాలో అవ్వండి. మీరు మీ కాలేజీకి అమౌంట్ ఎంత కట్టాలో వాళ్ళు చూపిస్తారు, వాళ్ళు తెలియజేస్తారు. దాని ప్రకారం ఆన్లైన్లో పేమెంట్ అయితే ఆన్లైన్లో కట్టండి. ఆఫ్లైన్లో తీసుకురమ్మంటే అంటే మీరు వచ్చేటప్పుడు ఎంత ఫీజు తీసుకురావాలో కూడా వాళ్ళు అక్కడ మెన్షన్ చేస్తారన్నమాట. కేటగిరీ ప్రకారం అంత అమౌంట్ మీ అకౌంట్లో పెట్టుకొని మీరు కాలేజీకి వెళ్ళిపోండి. వాళ్ళు ఎప్పుడు రమ్మంటే అప్పుడు కాలేజీకి వెళ్ళండి. సో 1-2 రోజులు అటు ఇటు అయినా కానీ పెద్దగా ప్రాబ్లమ్స్ ఏమి రావు. అంటే టికెట్స్ ఇష్యూ కానీ, జర్నీ ఇష్యూస్ కానీ, మనకి అన్నీ కూడా పరిస్థితులు అనుకూలించాలి. కాబట్టి ఎగ్జాక్ట్ టైంకి, డేట్కి వెళ్ళడానికి ట్రై చేయండి. బట్ 1-2 రోజులు అటు ఇటు అయినా సరే మీరు పెద్దగా వరీ అవ్వాల్సిన పని లేదు. సో పేరెంట్స్ వెళ్ళాలా వద్దా, పేరెంట్స్ కూడా వెళ్ళండి. పేరెంట్స్ వెళ్ళినా సరే అక్కడ అలొకేట్ చేస్తారు. 1 డే ఆర్ 1 నైట్ మిమ్మల్ని స్టే చేయించడం కోసం వాళ్ళు ఏర్పాట్లు అన్నీ చేస్తారనమాట. సో దాని గురించి ఏం వరీ అవసరం లేదు. మీరు మీ పరిస్థితులకు అనుగుణంగా మీరైతే అమౌంట్ తీసుకొని కాలేజీకి వెళ్ళండి, లేదా వాళ్ళు వెబ్సైట్లో పెట్టినటువంటి లింక్స్లలో అమౌంట్ కట్టమంటే కట్టండి. 1-2 సార్లు చెక్ చేసుకోండి. థర్డ్ పార్టీ వెబ్సైట్స్ మీరు ఫాలో అవ్వద్దు. ఐఐటి మద్రాస్ అంటే ఐఐటి మద్రాస్ వెబ్సైటే, ఓకేనా. చాలామంది ఉంటారు, అక్కడ నెంబర్స్ కూడా ఉంటాయి. మీకు ఏదన్నా టోల్ ఫ్రీ నెంబర్లు కానీ, కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ వాళ్ళు అక్కడ ఇచ్చుంటారు. వాటికి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకొని మీరు మీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆన్లైన్లో కట్టించుకొని కాలేజెస్ ఉంటే ఆఫ్లైన్లో డబ్బులు తీసుకురమ్మంటే కాలేజీకి, అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు అకౌంట్లోంచి వాళ్ళు ఆటోమేటిక్గా ట్రాన్సాక్షన్ చేసుకుంటారు. మీరు బై క్యాష్ ఇన్ హ్యాండ్ ఇవ్వాల్సిన పని లేదు, అకౌంట్లో ఉన్న పర్లేదు, బై క్యాష్ ఇచ్చినా పర్లేదు అనమాట. సో ఎంత కట్టాలి ఏంటనేది వాళ్ళు తెలియజేస్తారు. సో అది అందరికీ కామన్ ఫీజులు అయితే ఉండవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హాస్టల్ ఫీజు అనుకోండి, ఒక కాలేజీలో ఎక్కువ ఉంటుంది, ఒక కాలేజీలో తక్కువ ఉంటుంది. మెస్ ఫీజు అనుకోండి, ఒక కాలేజీలో ఎక్కువ ఉంటుంది, ఇంకో కాలేజీలో తక్కువ ఉంటుంది. సెమిస్టర్ ఫీజులు అనుకోండి, ఒక కాలేజీలో ఎక్కువ, ఇంకో కాలేజీలో తక్కువ. అట్లా డిఫరెంట్ కాలేజెస్కి డిఫరెంట్ పేమెంట్స్ ఉంటాయి. కాబట్టి మీకు ఏ కాలేజ్ అయితే అలాట్ అయిందో ఆ కాలేజ్ యొక్క వెబ్సైట్ మాత్రమే ఫాలో అవ్వండి. అది ఇప్పుడు ఇంపార్టెంట్. ఇది ఎవరు ఓన్లీ ఐఐటి స్టూడెంట్స్ అనమాట.
ఈ ట్యాగ్ లైన్ కూడా మనం తమ్లైన్ కూడా అదే పెట్టాము, ఐఐటి వాళ్ళు పిఏఎఫ్ ఎక్కడ కట్టాలి అంటే. సో పిఏఎఫ్ కట్టాల్సిన పని లేదు. సో పిఏఎఫ్ గురించి వెయిట్ చేస్తున్న వాళ్ళు అయితే, మీకు ఆల్రెడీ ఫ్రీ చేసుకున్న స్టూడెంట్స్ అయితే, ఇప్పుడు ఆల్రెడీ ఐఐటీస్లో రౌండ్ 1 నుంచి 4 వరకు వచ్చిన కాలేజెస్లో ఫ్రీ చేసుకున్న పేరెంట్స్ ఉన్నారు, స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ ఏం చేయాలి, కాలేజ్ వెబ్సైట్ ఫాలో అవ్వండి, వాళ్ళు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళండి, వాళ్ళు అమౌంట్ పే చేయమంటే ఆన్లైన్లోనే పే చేయండి. అది కాలేజీని బట్టి ఉంటుంది, చెప్పాము అది. రైట్, ఇంకొక పేరెంట్స్ ఇంకేంటి, 5th రౌండ్ కూడా చూద్దాం అనుకుంటున్నారు. 5th రౌండ్ కూడా చూస్తే మీకు ఏ కాలేజ్ అయితే మారుతుందో, లాస్ట్కి 5th రౌండ్లో ఏ కాలేజ్ అయితే ఉంటుందో ఆ కాలేజ్కి మీరు వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఓకేనా. అండ్ అలాగే ప్రిపరేటరీ ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్స్ ఉన్నారు ఐఐటీస్లో. మీకు ప్రిపరేటరీ ర్యాంక్ వస్తే మీకు ఏ కాలేజీలో సీట్ అలాట్ అయిందో ఆ కాలేజీకి సంబంధించిన స్టూడెంట్స్కి ఎక్కడ కోచింగ్ ఇస్తారు, ఎక్కడ ట్రైన్అప్ చేస్తారు 1 year అనేది కూడా ఇచ్చాడు. నేను ఆల్రెడీ గ్రూప్లో కూడా పెట్టాను, చూడండి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటి తిరుపతిలో సీట్ వచ్చింది అనుకోండి, ప్రిపరేటరీ ర్యాంక్, వాళ్ళందరికీ కూడా హైదరాబాద్లో మీకు హైదరాబాద్ ఐఐటికి సంబంధించిన ఇన్స్టిట్యూషన్, హైదరాబాద్ ఐఐటిలో ప్రిపరేటరీ కోర్స్ అందరినీ ఈ సంవత్సరం తీసుకుంటున్నారనమాట. లాస్ట్ ఇయర్ ఏమో తిరుపతి తీసుకుంది, ఇప్పుడేమో హైదరాబాద్ తీసుకుంది, ఈ రీజియన్ వరకు, సౌత్ రీజియన్ వరకు. కాబట్టి ఇలా మీకు హోస్టింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి మీరు రిపోర్ట్ చేసుకొని ఏమైనా పేమెంట్స్ ఫీజులు ఉంటే అక్కడ మీరు పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది ఎంతేగాని మీరు ఎక్కడ థర్డ్ పార్టీ వెబ్సైట్లోంచి లింక్స్, పేమెంట్ లింక్స్ అయ్యి ఇప్పుడు అన్నీ కూడా సైబర్ నేరాలు జరుగుతున్నాయి. కాబట్టి ఏమన్నా థర్డ్ పార్టీ లింక్స్ వస్తే మీరు టెంప్ట్ అయిపోయి అమౌంట్స్ పే చేయకండి, కాలేజ్ వెబ్సైట్లలోనే చూసుకోండి. ఈ బెటర్ మీరు కాలేజ్కి వెళ్ళాక కట్టడానికి ట్రై చేయండి. ఒకవేళ కాలేజ్ వెబ్సైట్లో ఏదైనా లింక్ ఇస్తే అన్ని డీటెయిల్గానే ఇస్తే అక్కడ పే చేసుకోండి. లేకపోతే మాత్రం అమౌంట్ మీ అకౌంట్లో పెట్టుకొని మీరు కాలేజీకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా ప్రొసీజర్ ఫాలో అవ్వమంటే అలాగే. చాలామంది ఎడ్యుకేషన్ లోన్స్ గురించి చూస్తున్నారు. ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాలంటే మీకు 4 years పైన మీ స్టూడెంట్కి, అంటే పర్టికులర్ స్టూడెంట్కి ఎంత ఖర్చు అవుతుందో వాళ్ళు ఎస్టిమేషన్ ఇవ్వాల్సి ఉంటుంది కాలేజ్ వాళ్ళు. సో కాలేజీకి వెళ్ళిన తర్వాత మా బాబుకి ఎడ్యుకేషన్ లోన్ తీసుకుందాం అనుకుంటున్నాం, మాకు 4 yearsకి ఎంత ఫీజులు అవుతాయో ఎస్టిమేషన్ బిల్ ఇవ్వండి అంటే ఎస్టిమేషన్ ఫీ స్ట్రక్చర్ ఇస్తారు వాళ్ళు, ఇన్స్టిట్యూట్ లోగోతో, ఇన్స్టిట్యూట్ ప్రొఫార్మాలో ఇస్తారనమాట. అది తీసుకెళ్ళి మీరు ఏ బ్యాంకులో అయితే లోన్ తీసుకోవాలనుకుంటారో ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. ఏమైనా షూరిటీ పెట్టమంటారా, లేకుంటే స్టూడెంట్ లోన్ అంటారా, ఇంకా వాళ్ళ ప్రొసీజర్స్ వాళ్ళకు ఉంటాయి. దాని ప్రకారం ఎంత మీకు లోన్ శాంక్షన్ అవుతుంది ఏంటనేది చెప్పి వాళ్ళే నెక్స్ట్ ఇయర్ నుంచి పేమెంట్స్ చేయడం జరుగుతుంది. సో ఇది ఈ లోన్ల విషయమైనా ఇంకే విషయమైనా సరే. సో ఇప్పుడు మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పార్షియల్ అడ్మిషన్ ఫీజ్ ఫర్ ఐఐటియన్స్. ఐఐటీలో సీట్లు వచ్చిన స్టూడెంట్స్ పార్షియల్ అడ్మిషన్ ఫీజు కట్టకండి, ఇక్కడ కట్టాల్సిన పని లేదు, కట్టాల్సిన లింకులు కూడా ఉండవు జోసాలో. మీరు ఏం చేయాలా, మీ కాలేజ్ వెబ్సైట్ ఫాలో అవ్వండి. కాలేజ్ వెబ్సైట్లలో ఏదైనా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్కి సంబంధించి పేమెంట్ లింక్స్ ఇస్తే అక్కడ పే చేసుకోండి. లేదా వాళ్ళు ఎప్పుడైతే రమ్మంటున్నారో, రిపోర్టింగ్ డేట్స్ ఇచ్చారో, ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ డేట్స్ ఇచ్చారో ఆ డేట్స్కి మీరు టికెట్స్ బుక్ చేసుకొని మీరు కాలేజ్కి వెళ్ళిపోయిన తర్వాత పేమెంట్స్ అయితే చేయండి. సో ఇవిడైతే డౌట్స్ అన్ని క్లియర్ అయినా అనుకుంటున్నాను. వీడియో సెలెక్ట్ చేయండి, ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కొద్దిగా సపోర్ట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ.